నిన్న పంచాంగం ఎట్లుందంటే బీఆర్ఎస్ పంచాంగంలోనేమో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ కాంగ్రెస్ పంచాంగంలోనేమో మరి రేవంత్ రెడ్డి తరతరాలుగా తరగని చిరునామాలాగా ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడు. అది కూడా ఎప్పుడు పాలకులు ప్రజలు అందరూ కూడా చుక్కా ముక్క బంద్ చేసి ఆదివారం నాడు చుక్కా ముక్క బంద్ చేసి ఆదిత్య ఉదయం చదివినప్పుడు ఇంకొన్ని రోజులు పోతే మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గదే పెడతాడేమో. హైడ్రా బుల్డోజర్ని తీసుకొచ్చినట్టు, మూసీ బుల్డోజర్ని తీసుకొచ్చినట్టు బాబు యావత్ తెలంగాణ 4 కోట్ల మంది జనాభా ఆదివారం రోజు ఎవడు కూడా సక్కా ముక్కా తినద్దు, దానికి ఒక బాడీ తీసుకొచ్చి దానికి ఒక కమిటీని తీసుకొచ్చి మన దానికి ఒక కమిషనర్ తీసుకొచ్చి ఆదిత్య ఉదయం చదవనోడు మళ్ళీ మంచిగా ఉండదు, వాళ్ళకి శిక్ష చేస్తామన్నట్టు అయినా అయిపోతుంది. ఇప్పుడు మా గాంధీ భవన్లోనేమో ఈయన తరతరాల తరగని చిరునామా, మరో 10 సంవత్సరాలు ఈయనే ముఖ్యమంత్రి, అక్కడనేమో ఆయనే ముఖ్యమంత్రి. మా బీజేపీలో ఎవరు ముఖ్యమంత్రులు ఇంకా తెలియదు అనుకో. ఇట్లుంది పరిస్థితి. ఎవరి పరిస్థితి? పంచాంగం పరిస్థితి. ఏ పార్టీలో ఆ పార్టీకి అనుకూలమైనటువంటి పంచాంగము, పంచాంగ శ్రవణము. మరి పొగడాలి కదా, మరి అక్కడ కూర్చున్నప్పుడు పాజిటివ్గా చెప్పాలి, నెగటివ్ చెప్పద్దు, పాజిటివే చెప్పాలి. అట్లాంటప్పుడు ఏం చేస్తారు? అక్కడ ఉన్నది ముఖ్యమంత్రి, ఇక్కడ ఉన్నదేమో ప్రధాన ప్రతిపక్ష నేత. అక్కడ చెప్పాలి, ఇక్కడ చెప్పాలి. అట్లయిపోయింది సార్ పరిస్థితి. సో ఇంతకీ ఇప్పుడు ఈ ఫ్యూచర్ సీఎం మరి వాళ్ళేనా బీఆర్ఎస్ లో? మరి ఇక్కడ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డేనా? మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ పరిస్థితి ఏంది? బట్టి విక్రమార్క గారి పరిస్థితి ఏంది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ పరిస్థితి ఏంది? వీళ్ళందరి పరిస్థితి ఏంది సార్? వీళ్ళే ఒకవేళ ముఖ్యమంత్రి అయితే, ఈయననే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే, ఆయన అనడము, ఈయన ముసిముసి నవ్వులు నవ్వడం మా రేవంత్ రెడ్డి గారు, ఆయన చెప్పడము, మా సంతోష్ గారు చెప్పడము, ఈయన ఇట్లా నవ్వడం సరిపోయింది. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఏం చేసినారని అవుతారు మీరు? జనాలను భయపెడుతున్నందుక సార్? జనాలని భయపెడుతున్నందుకు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి, అంతే కదా?